హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఫినాలే ఎపిసోడ్ సరే ఎలాగో ఒక 1 డే మిస్ అయిపోయింది. ఈరోజు ఇంకేం చేస్తాంలే అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ కొన్ని వీడియోస్ నన్ను వీడియో చేసే విధంగా అయితే ప్రభావితం చేశాయి. అందరూ అనుకునే విధంగా వీడికి ఏముందలే 300 సబ్స్క్రైబర్స్ ఏంటి అనుకుంటారు. కానీ ఈ వీడియో చాలా వాల్యుబుల్. అంటే నేనైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ నేను మామూలు ఫినాల్ ఎపిసోడ్ మన టాప్ 5 ఎవరైతే ఉన్నారో అవినాష్, అంటే ఆర్డర్ ప్రకారం అవినాష్, ప్రేరణ, నబీల్, గౌతమ్ అండ్ నిఖిల్, వీళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ టాప్ 5లో నిలబడేందుకు. అలాగే మన ఫినాల్ ఎపిసోడ్ అంటే ఒక్కొక్కరిని మన ఎవరైతే గెస్ట్ ఉంటారో ఒక్కొక్కరిని పంపించి తీసుకెళ్తుంటారు. సో అలాగా నాకు అన్నిట్లో కల్లా అవినాష్ని తీసుకెళ్ళిన ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది సూపర్, అంటే కొత్తగా అయితే అనిపించింది. అంటే ఇది అమరన్ మూవీ నుంచి అయితే తీసుకొని ఒక ఆర్మీ టైప్లో అయితే డిజైన్ చేశారు. ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో రిమైనింగ్ యాజ్ యూజువల్. ఇంకా తర్వాత చూస్తే నిఖిల్ ఈజ్ ద విన్నర్. అది కంగ్రాచులేషన్స్ టు నిఖిల్. అలాగే గౌతమ్ కూడా రన్నర్అప్గా నిలిచినందుకు అయితే మనం కంగ్రాచులేట్ చేద్దాం. అలాగే నబీల్ ఇక్కడ సూపర్ అయితే అనిపించాడు. ఎందుకంటే సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేసిన తర్వాత కూడా ఎలాగో నబీల్కి కూడా తెలుసు నేను గెలవనని, అయినప్పటికీ సూట్ కేస్ ఆఫర్ చేసి తీసుకోలేదు అనమాట. ఇక్కడ సూపర్గా అనిపించింది మన నబీల్ అయితే. ఇంకా అంతకు మించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకా విన్నర్ అండ్ రన్నర్, వీళ్ళైతే స్టేజ్ మీదకి మన నాగార్జున తీసుకెళ్తాడు. ఎలాగో గోల్డెన్ సూట్ కేసు లాస్ట్లో వచ్చిన తర్వాత ఎవరు తీసుకోరు. ఎందుకంటే గౌతమ్కి తెలుసు నేను విన్నర్ అవుతానని, అలాగే నిఖిల్కి తెలుసు నేను విన్నర్ అవుతానని. సో అందువల్ల ఎవరు గోల్డెన్ సూట్ కేసుకి వెళ్ళలేదు. ఒకవేళ వెళితే ఎక్కడ పరుగు పోద్దు అని తీసుకోలేదని అయితే నాకు అనిపించింది. సో ఇక్కడ యాక్చువల్గా ప్రీవియస్ ఎపిసోడ్స్ లాగా ఎవరు సూట్ కేసు అయితే టచ్ చేయలేదు. సో అది ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఎక్స్ట్రాడనరీ అనిపించింది. ఇంకా తర్వాత చూస్తే నబీల్ అండ్ ప్రేరణ ఈ బిగ్ బాస్ సీజన్ 8లో నాకైతే బాగా అనిపించారు. అంటే నబీల్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా టాప్ 3కి రావడం. యాక్చువల్గా ఏంటంటే నబీల్ విన్నర్ స్టేజ్లో ఉండాల్సింది, మధ్యలో కొంచెం డౌన్ అవడం వలన అది తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు నిఖిల్ తగ్గినా కానీ ఫాలోయింగ్ ఏదైతే ఉంటారో, సో సీరియల్ వాళ్ళు, అలాగే మన 2 స్టేట్స్లో ఉన్నారు కదా, కర్ణాటక అండ్ ఆంధ్ర. సో ఈ 2 స్టేట్స్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండబట్టి సీరియల్స్ ద్వారా కొంచెం పాపులారిటీ సంపాదించుకోబట్టి ఒక్కొక్క దగ్గర డౌన్ అయినా కానీ మళ్ళీ అలాగే మన నిఖిల్కి ఓటింగ్ అయితే పడింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అంతే, ఇంతకు మించి అయితే ఏం లేదు. బిగ్ బాస్ సీజన్ 8లో ఫినాలే ఎపిసోడ్లో మన రామ్ చరణ్ అయితే వచ్చి విన్నర్ అయితే అనౌన్స్ చేస్తాడు. అదే మన నిఖిల్ ఈజ్ ద విన్నర్ అని అయితే చెప్తాడు. సో ఇక్కడ చెప్పినప్పుడు గౌతమ్ చెప్పిన మాట ఎక్స్ట్రాడనరీ అనిపించింది అనమాట. అంటే ఇద్దరు యాజ్ యూజువల్గా. ఇక్కడ గౌతమ్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే అక్కడక్కడ ట్రిప్ అయ్యాడు అనమాట. అదే పెద్ద మిస్టేక్స్. యాక్చువల్గా చెప్పాలంటే నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే ట్రిప్ అయ్యాడో ఆ ట్రిప్ అవ్వకుండా కొంచెం కవర్ చేసినట్టే బాగుండేదేమో. అక్కడ ట్రిప్ అయినట్టు మనకైతే తెలిసిపోయింది బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ. ఫైనల్గా ఎవరైతే ఒక జెన్యూన్ పర్సన్ అయితే ఉంటాడో మన నిఖిల్ అయితే విన్నర్ చేశారు. సో నాకైతే హ్యాపీ అనిపించింది. బిగ్ బాస్ ఆడియన్స్ ఒక మంచి కంటెస్టెంట్నే ఎంచుకున్నారు ట్రోఫీకి. సో ఇంకా అలాగే చెప్పుకోవాలంటే మన గౌతమ్కి నిఖిల్కి కప్ ఎందుకు ఇచ్చారు? అక్కడ నిఖిల్ కప్ ఎందుకు ఇచ్చారంటే ఫ్యూచర్గా మన ఇద్దరికి ఓటింగ్ చాలా రేర్ డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటంటే మన బిగ్ బాస్ సీజన్ 8 ప్రతి సీరియల్కి నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్కి వీటన్నిటికీ ప్రమోషన్స్ అయితే చేశారు కదా. సో అలాగే నిఖిల్ని ఫ్యూచర్గా కొన్నిటికి వాడుకోవాలనో లేకపోతే మా టీవీ ఏదో ఒక ప్లాన్ చేసింది అని అయితే మనకైతే అర్థమైంది. ఇంకా చూస్తే నేనైతే కొన్ని వీడియోస్ చూశాను.
ఆ వీడియోస్ అంటే ఇప్పుడు మన పని అన్న అలాగే మన మైదర్ అన్న అంటే వీళ్ళ గురించి నేను చెప్పకూడదని అనుకున్నా. అంటే బేసిక్గా నేను ఎప్పుడో వీడియోలు చేసుకుంటా, సబ్స్క్రైబర్స్తో పనిలే, నాకేదో నా పార్టీకి నేను చేసుకునే వాడిని. ఈరోజు వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఈ వీడియో ఫినాలే ఎపిసోడ్ వీడియో చెయ్యాలి అని అనిపించి చేస్తున్నా. మన పని అని ఏమంటున్నాడంటే, నిఖిల్ అసలు టాప్ 3 కదా, టాప్ 4 కూడా పనికిరాడు అన్నాడు అనమాట. గౌతమ్ పనికొస్తాడా అని నా క్వశ్చన్. గౌతమ్ ఎందుకు పనికొస్తాడు అంటే, ఒక తెలుగు స్టేట్ నుంచి వెళ్ళాడు అని కాకుండా ఎందుకు పనికొస్తాడు చెప్పండి. ఫస్ట్ నుంచి ఎక్కడెక్కడ ఎన్నిసార్లు ట్రిప్ అయ్యాడు. ఇప్పుడు నిఖిల్ నామినేషన్స్ స్ట్రాంగ్గా ఉండవు, సేఫ్ గేమర్ అని ఇప్పుడు ప్రతిసారి తెలుసు. అలాగని గేమ్స్లో తన 100 కాదు 200% ఇస్తున్నాడు. అలాగే హౌస్లో జెన్యున్గా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ పోయి ఇప్పుడు యష్మి అలాగే సీత ఇంకా అలాగే ఎవరెవరో ఉన్నారు కదా, వీళ్ళందరూ పోయి నిఖిల్తో ఇప్పుడు నిఖిల్తో క్లోజ్గా ఉంటే అదేంటది నిఖిల్ ఈ విధంగా ఓటింగ్ అసలు ఎలా షేర్ అవుతుందని, అసలు ఎలా ఓట్ షేర్ అవుతుందని నాకు అర్థం కావట్లేదు. మన పని అని చెప్పడం ఇప్పుడు ఏదైనా ఇంకొకటి మన పని అని చేసిన మిస్టేక్ ఏంటంటే, ఒక షార్ట్ పర్టికులర్గా ఇప్పుడు ఒక రివ్యూవర్ అనే అతను జాగ్రత్తగా అంటే రివ్యూవర్ అనే అతను చేసే వీడియోస్ అందరినీ మెప్పించేలా ఉండాలి. అంటే ఎక్కడైతే తప్పు చేశాడో, ఎవరు తప్పు చేశారో వాటిని చెప్పే విధంగా ఉండాలి. ఇలా తెలుగు కన్నడ అని చెప్పి అది కూడా కాదు, ఒక షార్ట్ అంటే మామూలు ఒక రీల్ చేసాడు. అంటే గౌతమ్కి ఓటేయండి, లాస్ట్ ఇంకా అయిపోతుంది, ఓటేయండి, గెలిపించండి అనే విధంగా రీల్ చేయడం ఒక రివ్యూవర్ లక్షణమా? నాకైతే కరెక్ట్ కాదనిపించింది మన పని అని చేసింది. సో ఇప్పుడు ఫనీ అని నేను ఒకటే చెప్తున్నా, మీరు బిగ్ బాస్ రివ్యూస్ చేసేటప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు ఇది చేయాలి. అంతేగాని మీరు గౌతమ్ తెలుగు నుంచి వచ్చాడు, తెలుగు వాళ్ళు గెలవాలి. ఇప్పుడు తెలుగు వాళ్ళు కన్నడ తమిళ్ ఏంటిది? ఇప్పుడు ఇంతకుముందు తమిళ వాళ్ళు కూడా వచ్చారు కదా, సో తమిళ్లో బిగ్ బాస్ లేదా? ఇక్కడ బేసిక్గా అది కాదనమాట. బిగ్ బాస్ అంటే మన తెలుగు ఆడియన్స్ ఇప్పుడు చూడాలి కదా, కనీసం కొంచెం ఏదో కొద్ది గొప్ప పాపులారిటీ ఉన్న తీసుకురావాలి కదా. అలాంటి తెలుగు వాళ్ళందరినీ బిగ్ బాస్ హౌస్లోకి. ఇప్పుడు ఇక్కడ సీరియల్స్లో ఉండేవాళ్ళు లేకపోతే మనల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు, మా టీవీలో కనిపించేవాళ్ళు, ఇప్పుడు మా టీవీలో వచ్చి అంతంత కష్టపడి చేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది కదా. సో అది కాకుండా మీరు తెలుగు కన్నడ బిగ్ బాస్ ఇది కన్నడ బిగ్ బాస్ హౌస్లో మన నాగార్జున తెలుగు హోస్ట్ ఉన్నాడు, ఇవన్నీ ఎందుకు? ప్రతిసారి కన్నడ వాళ్ళు విన్నవలేదు కదా, తెలుగు వాళ్ళు ఎంతమంది మన తెలుగు వాళ్ళు లేదా విన్ అవుతున్నది. ఈసారి మన తెలుగు వాళ్ళ స్టఫ్ లేదు. ఎక్కడో బయట వాళ్ళు వచ్చి మన బిగ్ బాస్ హౌస్లో అది కూడా తెలుగులోనే మాట్లాడి నోట్ చేసుకోండి. బయట వాళ్ళు వచ్చి మన తెలుగు లాంగ్వేజ్ నేర్చుకొని చేస్తున్నారంటే మనం గర్వపడాలి ఖచ్చితంగా. అది నేను ఇక్కడ చెప్పదలుచుకుంది. పని అన్న చేసింది 100% రాంగ్. దీని తర్వాత మనం ఇంకొక అన్న ఎవరంటే మహిదర్ అన్న. మనం మహిదర్ అన్న చేసింది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కన్నడ బిగ్ బాస్ అని చెప్పడం అదైతే ఇప్పుడు నేను అతని లైవ్ చూసాను. లైవ్ అంటే ఇన్ ద సెన్స్ స్ట్రీమ్డ్ లైవ్ చూశాను. దాంట్లో ఎటకారంగా ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ ఇప్పుడు ఇది రెండో కన్నడ బిగ్ బాస్. దీంట్లో ఉండేది 4-5 ఉన్నారు కాదన్ను. అందరూ తెలుగు సీరియల్లో ఉండేవాళ్ళు కొంచెం పాపులారిటీ తీసుకొచ్చి చేశారనమాట. అంటే అది హిట్. మామూలుగా సీజన్ ఫ్లాపే, నేను దానికేమన్నాను. ఏదో గౌతమ్ కొంచెం టఫ్ ఫైట్ ఇవ్వబట్టి ఏదో ఆ ట్రిప్ అవ్వడము, ఆ ఫైట్ కావాలని గొడవలు పెట్టుకోవడం ఈ టైప్లో, అలాగే అవినాష్ కామెడీ. సో ఇదంతా ఈ బిగ్ బాస్ సీజన్ అది కూడా లేకపోయింటే డిజాస్టర్ కాదు కదా, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నేను దానికి ఒప్పుకుంటాను. కానీ ఈ కన్నడ తెలుగు ఇవి చేయడం అసలు ఇది ఈ వేరియేషన్స్ రాంగ్, 100% రాంగ్. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన మహిదర్ అన్నకి ఈ ప్రాంతీయ భాష ఇదేంది అది ఇది అంటే చెప్తున్నాడు అనమాట. అంటే
ఇండియా ఇప్పుడు తెలంగాణ వేరే అయిపోయేటప్పుడు అప్పుడు మాట్లాడలేదని అని అంటున్నారు. అప్పుడు నువ్వేమైనా వాయిస్ రైజ్ చేసావా తెలంగాణ ఈ విధంగా విడిపోతుందని? సో ఇక్కడ రాజకీయ నాయకులు అనుకొని అది చేశారు, దానికి మనమేం చేస్తాం? ఇక్కడ నువ్వు దాన్నే దృష్టిలో ఎందుకు ఉంచుకోవాలి? ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఒక సెలెక్ట్ అవుతావు, అది ఇండియన్ ఆర్మీకి వెళ్తావు. సో టోటల్గా మనం ఇండియా టోటల్ ఇండియా అనుకోవచ్చు కదా. అట్లా అనుకోము. ఎక్కడైతే ప్రాంతీయ భాష ఉంటుందో అదే అనమాట. సో ప్రాంతీయ భాషకు నువ్వు ఇచ్చుకో, ప్రయారిటీ ఇచ్చుకో. కానీ ఎవడైతే బాగా ఆడుతుంటాడో వాడికి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇద్దరికి టఫ్ ఫైట్. ఇప్పుడు కన్నడలో వాళ్ళు ఓట్లేసి యాడ్ అయ్యి గెలిచారు అన్నారు. ఇప్పుడు గెలిచారు ఓకే, కానీ తెలుగులో ఎంతమంది ఉన్నారు? తెలుగు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంతమంది చూస్తుంటారు. అలాంటప్పుడు అందరూ గౌతమ్కి ఎందుకు ఓట్లు వేయలేదు? నచ్చలేదు కాబట్టి వేయలేదు. సో అలాంటప్పుడు మీరు ఇదంతా చెప్పడం ఎందుకు? ఏదో మన పని అయితే ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ని విన్నర్ చేయాలని కంకణం కట్టుకొని మరీ వచ్చినట్టు ఉంది. నాకైతే అదే అనిపించింది. సో 110% అతను చేసిన రాంగ్. సో కొంతమంది ఉన్నారు మంచి అంటే ఇంకొక రివ్యూ కూడా చూశాను. మన పవన్ అన్న అయితే అటు చెప్పలేదు ఇటు చెప్పలేదు, సూపర్గా చేశాడు. నేనైతే అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే బిగ్ బాస్ రివ్యూస్ అయితే కంటిన్యూ చేస్తాను. నా వర్క్తో పాటు నెక్స్ట్ సీజన్ నా వర్క్తో పాటు ఆ అన్నని ఫాలో అయ్యి ఆ అన్నని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ప్రతిరోజు, కాకపోతే ఒకవేళ కొంచెం లేట్ అవచ్చేమో, ఈ విధంగా డిపెండ్స్ ఆన్ మై వర్క్. సో నేను అది ఒప్పుకుంటా. బట్ నేనైతే వీడియోస్ అయితే చేయడం కంపల్సరీ. సో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, రావాలి, ఒక మంచి కంటెస్టెంట్ గెలిపించుకోవాలి. అంతేగాని ఇదేంటిది కన్నడ అంటారు, తెలుగు అంటారు, నీలో స్టఫ్ ఉంటే ఎందుకు గెలవు? అదే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరి స్టఫ్ వాడింది. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ ఎన్నెన్ని యూట్యూబ్లో సాంగ్స్ తీయలేదు, సినిమా తీసాడు, అన్నీ తీసాడు కదా, ఎందుకు ఫాలోయింగ్ లేదు అని నేను అడుగుతున్నా. క్వశ్చన్ చెప్పండి, ఆన్సర్ చెప్పండి. పని అనని తర్వాత అన్నారు కదా మహిళ అని, వాళ్ళకి ఇప్పుడు గౌతమ్కి ఫాలోయింగ్ ఉంది. సో గౌతమ్కి ఫాలోయింగ్ ఉన్నప్పుడు అంటే సినిమా తీసాడంటే ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉంటాడు, ఎంత ఫాలోయింగ్ ఉంటుంది. సో ఎందుకు గెలవలేకపోయాడు? ఏంటంటే మిస్టేక్స్ చేశాడు, కావాలనే. ఇప్పుడు గౌతమ్ డిఫెండింగ్ బాగా చేసుకుంటాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గౌతమ్ డిఫెండింగ్ చేసుకుంటాడు, కానీ ట్రిప్ అయ్యేది కూడా అలానే ట్రిప్ అవుతాడు, అవతలని ఫ్రస్ట్రేట్ చేపిస్తాడు ఇలాగా. అదే నిఖిల్ అందరూ ఏమన్నారు, లాస్ట్ నామినేషన్ ఇట చేశాడు అంటే ఇదే నీ రియాలిటీ అని చెప్పని అందరూ అన్నారు. అదే రియాలిటీ కానీ బిగ్ బాస్ హౌస్ మొత్తంగా అన్నీ ఎవ్రీ మండే ప్రతి సోమవారం అలాగా ఉంటే ఈ పాటికి మొత్తం ఓట్లు చుట్టేసేవాడు. అంతే, మొత్తం ఓట్లు చుట్టేసేవాడు. సో అక్కడ మన నిఖిల్ చెప్పినట్టుగా ఎమోషనల్లీ వీక్. సో అందుకని ఒకరిని బాధ పెట్టకూడదు, అలాంటి చెత్త ఐడియాస్ మరి ఆ ఒక్క ఫాల్ట్ ఉండబట్టి అందరూ ఇదేమంటారు, సేఫ్ గేమర్, సేఫ్ నామినేషన్స్ అలా అయిపోయిన పరిస్థితి. అంతేగాని నిఖిల్ లాస్ట్కి వచ్చే కొద్ది కొంచెం స్ట్రాంగ్ అయ్యాడు, ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యాడు. సో అదే అక్కడ లాస్ట్లో ఫినాలలో చెప్పాడు అనమాట. అది నా ఒపీనియన్ అయితే అది. సో ఇంకా చూస్తే 100 ఫైనల్గా అయితే నేనైతే ఫనీ అన్నని అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. తర్వాత మహేందర్ అన్న కూడా ఏంటంటే ఇలా కన్నడ, తెలుగు, తమిళ్ ఇంతకు ముందంతా లేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఎవరో వచ్చి ఏదో అన్నారంట, వీళ్ళు వచ్చి పట్టుకొని లాగుతున్నారు. సో ఇదంతా మనకొద్దు. మనకి ఎవడు హౌస్లో బాగా ఆడుతున్నాడు, ఎవడు హౌస్లో బాగా కరెక్ట్గా పెర్ఫామ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు నటిస్తుంటారు. నేను నటించట్లేదని ఎవరు చెప్పట్లా. మనకి ఇప్పుడు ఎవరు మన ఫనీ అన్నో లేకపోతే మహేంద్ర అన్నో గౌతమ్ 10% క్యారెక్టర్ పరంగా అంటే అంటే గుడ్ అంట. అంటే వీళ్ళు పోయే చూసారా ఏంది? గౌతమ్ క్యారెక్టర్ చూసారా? అంటే గౌతమ్ ఎలా బిహేవ్ చేస్తాడు ఏంది అంతా చూసారా? లేదు కదా. అది నా ఒపీనియన్ అయితే. ఇక్కడ నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు, కాదనట్లేదు.
బట్ గౌతమ్ కూడా ఇంచుమించు సేమ్ ఓటింగ్ ఉంది. కాకపోతే నిఖిల్ మా టీవీలో బాగా ఇంకా ముందు ముందు మంచి సీరియల్స్ రావాలి, ఈ బాగా యూజ్ చేసుకోవాలని మేబీ నిఖిల్కి అయితే ముగ్గు చూపి మొత్తం 55 lakhs ప్రైజ్ మనీ, అలాగే కప్పు, అలాగే మన ఇది ఉంది కదా కారు. సో సూపర్, అంతే, నిఖిల్ ఈజ్ ద విన్నర్. కానీ అన్ని సీజన్స్తో పోల్చుకుంటే నిఖిల్ ఈజ్ డౌన్, అది 100% తెలుసు. ఈ ఎపిసోడ్లో అంత మంచి స్టఫ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు లేరు. స్టార్టింగ్లో మన విష్ణుప్రియ అనుకున్నాం, కానీ విష్ణుప్రియ మధ్యలో డొల్ అయిపోయింది. అలాగే పృథ్వీ కొంచెం ఓవర్ యాటిట్యూడ్ ఉండబట్టి మనకు అనిపించబట్టి సో లాస్ట్లో అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోయింటే అంటే వీళ్ళు కొంచెం మంచి అనిపించింది, కానీ వీళ్ళు నిలబడలేకపోయారు. అందుకే ఫైనల్గా మన గౌతమ్ ఎగిరి పడ్డాడు. అంతేగాని మంచి కంటెస్టెంట్గా ఉంటే గౌతమ్ వేసేసేవాళ్ళు. అలాగే నిఖిల్ కూడా అంతే. సో నిఖిల్కి సాటి మన మహబూబ్ అయితే లోపలికి వెళ్ళాడు గేమ్ పరంగా, బట్ మహబూబ్ కూడా డౌన్ అయిపోయాడు, అంత లేదు. సో ఫైనల్గా టాస్క్ పరంగా నిఖిల్ చించేశాడు అంతే. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా సరే మన పని అయిన నోట్లో నుంచే వచ్చింది అన్నమాట. టాస్క్ అంటే నిఖిల్ అది. సో అలాగే చెప్తున్నాను కదా, లాస్ట్ సోమవారం రోజు ఏదైతే నామినేషన్లో అగ్రెసివ్ అయ్యాడో అదే అగ్రెసివ్గా టాప్ ఫస్ట్ నుంచి కానీ ఉంటే ఈరోజు నిఖిల్ని అందరూ ఎత్తేసేవాళ్ళు అంతే. అది ఆ విధంగా ఉండింది అనమాట లాస్ట్. సో కానీ రియల్ అది ఇది అని చెప్పి అనుకున్నారు, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ నుంచి తను ఎమోషనల్గా వీక్గా ఉన్నాడు. లాస్ట్ వచ్చే లోపల కొంచెం నేర్చుకున్నాడు అనమాట, ఎమోషనల్ ఎట్లా చేయాలి అని తెలుసుకున్నాడు, అంతేగాని. సో ఫస్ట్ నుంచి మనం కూడా చెప్పేది అదే, ఫస్ట్ నుంచి సేఫ్ నామినేషన్స్ అంటే హౌస్లో అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టుగా నిఖిల్ అయితే బిహేవ్ చేశాడు, అంతేగాని అంతకుమించి ఏమీ లేదు. ఇంకా చూస్తే మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ మాట్లాడుకోవాలి. రోహిణి ఒక దగ్గర కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది అనమాట. ఎక్కడంటే ఇమిటేషన్ చేసేటప్పుడు అవినాష్ని ఇమిటేట్ చేయమంటే భయపడుతున్నాడో ఏదో మొత్తానికి కొంచెం ఓవర్ యాక్షన్ చేసిందని. పృథ్వీ రియాక్షన్ అంటే ఇక్కడ నబ్బీలో ఎవరో వచ్చి అవినాష్కి కప్పు అంటే ఇదో పృథ్వీ ఇదో చూడు అని అన్నప్పుడు రోహిణి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. అక్కడ మాత్రం నాకు నచ్చలేదు. ఆ పాయింట్ నేను గుర్తుపెట్టుకుని మరి చెప్తున్నాను. అది ఇంకా ఓటీటీ సీజన్కి వస్తే ఇంకా నెక్స్ట్ సీజన్ అయితే OTT 2 అని అందరూ భావిస్తున్నారు, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డోంట్ ఎక్స్పెక్ట్, ఎందుకంటే అటర్ ఫ్లాప్ అయిన సీజన్కి మళ్ళీ దానికి కంటిన్యూషన్గా OTT అయితే ఉండదు. సో డైరెక్ట్గా ఇంకా మన బిగ్ బాస్ సీజన్ 9. సో చూద్దాం బిగ్ బాస్ సీజన్ 9లో అయినా మంచి కంటెస్టెంట్స్ తీసుకొస్తారో లేదో. సో వీడియో అయితే కొంచెం లెంత్ ఉంది, కానీ ఖచ్చితంగా చివరి వరకు చూడండి. సో నేనైతే కొంచెం లెంతీగా చెప్పా ఈ వీడియోలో. నాకు వీడియో వాళ్ళు చూడంగానే కొంచెం బరస్ట్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు దాకా దాచిపెట్టుకున్నా, మొన్న ఒక 2-3 days బ్యాక్ చూసాను. ఎవరిది మన పని అన్న రీల్ చూసాను అనమాట. ఇదేంటిరా రివ్యూస్ చేసే అతను ఒక కంటెస్టెంట్ని సపోర్ట్ చేయడం ఏంటి, మళ్ళీ వీళ్ళు వచ్చి ఆదిరెడ్డి అన్న ఒకరికి సపోర్ట్ చేస్తే వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఆదిరెడ్డి అన్న అని కామెంట్ చేయడం. సో అది నాకైతే 100% నచ్చలేదు. అంతే. సో ఇంకా ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చి మూవీ రివ్యూస్, అలాగే ఐపీఎల్ రివ్యూస్. సో ఈ రెండు అయితే ఐపీఎల్ రివ్యూ కాదు, ప్రిడిక్షన్. సో ఇవైతే నేను కంటిన్యూ చేస్తాను. మార్చి నుంచి అయితే ఐపీఎల్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి. సో ఈ లోపల మనం అయితే మూవీ రివ్యూస్ చేసుకున్నాం. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో సైనింగ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. సో ఇంక తర్వాత అయితే బిగ్ బాస్ సీజన్ 8 వీడియోస్ అయితే ఉండవు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆదరించిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.